నియోజకవర్గ స్థాయిలో హాజరైనటువంటి కార్యకర్తలు అభిమానులు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. చాలా సంతోషం. మరి ఈ రోజున మంగళగిరి జరుగుతూ వచ్చింది, కానీ స్వతంత్రం వచ్చిన తర్వాత ఈనాడు జరిగినటువంటి అభివృద్ధిని కొన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాయి. ఎందుకంటే అది మనందరం కూడా జరుగుతున్నటువంటి అభివృద్ధి, కానీ ఒకసారి ఇంటే సంతోషంగా ఉంటుంది అనేది నా ఉద్దేశం. గౌతమ బుద్ధ రోడ్డు, మరి ఈ అభివృద్ధి మనం మర్చిపోగలమా? ఒకసారి చెప్పు, అన్ని ప్రాంతాల్లోనూ పూర్తి చేయడం జరిగింది అనేది మనం తెలుసుకోవాలి. 1728 ఇళ్ళు టిట్కో హౌసింగ్ తెలుగుదేశం ప్రభుత్వంలో స్లాబులు పోసి వదిలేస్తే బురదంతా కూడా నిండి ఉన్నటువంటి ప్రాంతాన్ని పూర్తిగా అభివృద్ధి చేసి మెరక పోసి రోడ్లు వేసి డ్రైవ్లే కట్టి పవర్ కరెంటు లైట్ వెలిగించి అన్ని కూడా తీర్చిదిద్ది వాళ్ళందరికీ కూడా గృహప్రవేశం చేయించడం జరిగిందనేది మనం ఎవరు కూడా మర్చిపోకూడదు అనేది ఈ సందర్భంలో తెలియజేస్తాం. అట్లానే అక్కడ మగ్గాల చెట్లు 146 మగ్గాల చెట్లు, ఇక్కడ చేనేత పరిశ్రమ చాలా ఎక్కువగా ఉంది కాబట్టి 146 మగ్గాల చెట్లు ప్రభుత్వం నిర్మించి కార్మికులకి అందజేయడం అనేది మనం ఎవరు కూడా మర్చిపోకూడదు. ఇక్కడ మురుగుడు లావణ్య గారు, అట్లానే కిలార్ రోసే గారు ఇద్దరు కూడా మనకి ఎంపీ అభ్యర్థి, ఎమ్మెల్యే అభ్యర్థి, వీళ్ళిద్దరినీ కూడా మంచి మెజార్టీతో గెలిపించవలసిందిగా మీ అందరికీ కూడా మనం చేస్తూ సెలవుస్తాం. అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ రోజున మంగళగిరిలో పేదలకి పెత్తందారులకి మధ్య జరుగుతున్నటువంటి ఈ యుద్ధంలో అన్నా జగనన్న, మేమందరం కూడా పేదల పక్షానే ఉంటాం. అన్నా జగనన్న, మేమందరం కూడా నీ పక్షానే ఉంటాం, నీ వెంటే ఉంటామని చెప్పి ఇంతమంది ఈ రోజున శ్రీమతి మురుగుడు లావణ్య గారిని, అదేవిధంగా కిలారి వెంకటరోసే గారిని ఎమ్మెల్యేగా, ఎంపీగా గెలిపించడానికి మీరందరూ తరలి వచ్చినందుకు మీకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా. ఇదే గౌతమ బుద్ధ రోడ్లో జగనన్న గారి నేతృత్వంలో మీరందరూ కూడా ఇలాంటి సభకే హాజరయ్యారు. ఆ రోజున ఉన్నటువంటి రోడ్డు పరిస్థితి ఏంటి? అప్పుడు 2014-19లో ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఎవరున్నారు? చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. అదేవిధంగా అర్హత లేకుండా దొడ్డిదారిలో ఎమ్మెల్సీగా 3 శాఖల మంత్రి అయినటువంటి లోకేష్ గారు కూడా ఒక ఇంటి యజమాని బెదిరించి అన్యాయంగా అక్రమంగా నివసిస్తా ఉన్నా కూడా ఆ రోజు ఇదే మంగళగిరిలో ఒక్క రోడ్డు కూడా వేసినటువంటి పరిస్థితి లేదు, ఒక్క గ్రామం కూడా తిరిగినటువంటి పరిస్థితి లేదు. అందుకే ఆ రోజున మంగళగిరి మొత్తం జగనన్నకి అండగా నిలబడింది.
తిరిగి మీరందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆ రోజున అండగా నిలబడినప్పుడు 2019, 2024లో జగన్ ముఖ్యమంత్రిగా చేసుకున్న తర్వాత ఇవాళ ఈ రోడ్డుని చూడమని చెప్తా ఉన్నా నారా లోకేష్ గారికి. అందుకే నారా లోకేష్ గారికి దమ్ము లేదు, ధైర్యం లేదు ఇదే రోడ్డులో తిరిగి సభ పెట్టుకోవడానికి అని చెప్పి నేను తెలియజేసుకుంటా ఉన్నా. మీ అందరికీ ఒక విషయం గుర్తు చేయాలనుకుంటా ఉన్నా. 2019 ఎన్నికల్లో నారా లోకేష్ గారు ఇదో నియోజకవర్గంలో తిరుగుతా ఆ రోజున ఏప్రిల్ 11వ తారీఖున ఎన్నికలు జరిగింది. మీ అందరికీ గుర్తుండే ఉంటది. కానీ నారా లోకేష్ గారు ఎప్పుడు ఓట్లు వేయమన్నాడో మీకు గుర్తుందా మీ అందరికీ? ఏప్రిల్ 9వ తారీఖున ఓట్లు వేయమన్నాడు. మనందరం కూడా అదే చెప్పాం. అయ్యా ఈ మంగళగిరిలో మీదే కాదు, ఈ రాష్ట్రం యావత్తు కూడా ఆ రోజున 2019 ఎన్నికల్లో ఏప్రిల్ 9వ తారీఖున ఓట్లు వేసుకోండి తెలుగుదేశానికి. కానీ ఏప్రిల్ 11వ తారీఖున 2019లో జరిగినటువంటి జరగబోయే ఎన్నికల్లో మీరందరూ కూడా ఫ్యామిలీ ఓటు వేయమన్నాం. అదేవిధంగా రాష్ట్ర మరియు మంగళగిరి ప్రజలందరూ కూడా ఆ రోజు జరిగినటువంటి ఏప్రిల్ 11వ తారీఖు ఎన్నికల్లో జగనన్నకి ఫ్యాన్ గుర్తుకి అండగా నిలబడ్డటువంటి సంగతి మీ అందరికీ ఒకసారి గుర్తు తెలియజేస్తున్నాం. అలాగే ఇక్కడికి వచ్చేసిన మంగళగిరి నియోజకవర్గ ప్రజలకు, పార్టీ కార్యకర్తలు, నాయకులు, శ్రేయోభిలాషులు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రంలో సామాజిక సాధికారత అనేది ఒక విధానంగా మార్చారు జగనన్న. మరి చట్టసభల్లో కూడా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకి 55% ఇంకా పైగా మరి అవకాశాలు కల్పించి మరి వాళ్ళ అభివృద్ధికి తోడ్పడుతున్నారు. అలాగే జ్యోతిరావు పులే గారు కానివ్వండి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అలాగే మన మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అడుగుజాడల్లో నడుస్తూ జగన్మోహన్ రెడ్డి అన్నగారు ఎన్నో పేదలకి అందుబాటులో ఉండే సంక్షేమ పాలనని అందించిన విషయం మనందరికీ తెలిసిందే. అలాగే ఇప్పుడు ప్రతిపక్షాలు చూస్తుంటే వాళ్ళు నేతలను పోటీ చేసే సీట్లో కూడా వాళ్ళే కేటాయించుకొని వాళ్ళే పోటీ చేస్తున్నారు. మరి ఇక్కడ అవకాశం ఇచ్చిన జగనన్న ఒక ఆల్రెడీ ఓసీ 2 సార్లు గెలిచిన ఆర్కే గారిని కూడా పక్కన పెట్టి బీసీ చేనేతకి సంబంధించిన సీట్ ఇది వాళ్ళకి ఇస్తే బాగుంటుంది అని ఒక బీసీ మహిళగా, అందులో సాధారణమైన మహిళగా నాకు అవకాశం ఇచ్చిన జగనన్నకి మంగళగిరి సాక్షిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ప్రతిపక్షాలు ఈ రోజంతా అవాస్తవాలు మాట్లాడతా ఓట్ల కోసం అబద్ధం హామీలు చేస్తా ఉన్నారు. వాటిని మీరంతా గమనించి నమ్మకుండా ఉండాలి. జగనన్న చెప్పిందే చేస్తారు, చేసేది మనం అందరం ఖచ్చితంగా 100% చేస్తారు అనేది నమ్మొచ్చు. మరి మీరంతా గమనించి అమూల్యమైన ఓటు ముద్రను ఫ్యాన్ గుర్తుకు ఓటేసి మీ అందరూ భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నాను. ఇలా రోషన్ గారు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. అలాగే ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసే నన్ను మీరందరూ ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పార్టీ మెంబర్లు వాళ్ళని కలవాలంటే సామాన్యంగా కుదిరిందా? లోకేష్ ఎక్కడ ఉంటాడు? హైదరాబాద్ లో ఉంటాడు. ఆయన కలవాలంటే మధ్యలో ఏజెంట్లు, మధ్యలో మేనేజర్లు ఉంటారు. ఈ పెమ్మసాని అయితే అమెరికాలో కూర్చుంటాడు. మనకి వీసాలో, పాస్పోర్ట్ లో కలవడానికి. అందుకే మేము అందరూ చదువుతున్న స్థానిక అభ్యర్థులు మీ అందరికీ అందుబాటులో ఉన్న అభ్యర్థులకి మరి మీరందరూ కూడా ఓటేసి గెలిపించాల్సిందిగా మేము అందరూ కూడా కోరుతా ఉన్నా. మరి ఇంకొక విషయం మీ ముందుకు తెచ్చాలి. ఇవాళ ఏదైతే ఈ పార్లమెంట్ పోటీ చేసే అభ్యర్థి ఇవాళ ధనవంతులని చెప్పుకుంటా ఉన్నాడు.
డిజిటల్ బోధన చెబుతూ ఐఎఫ్పీలతో మన గవర్నమెంట్ బడులలో 6వ తరగతి నుంచే డిజిటల్ బోధన. 8వ తరగతికి పిల్లాడు వచ్చేసరికి ఆ పిల్లాడి చేతుల్లో ఈరోజు ట్యాబ్లు కనిపిస్తూ ఉన్నాయి. ఇంగ్లీష్ మీడియంతో మొదలెడితే 3వ తరగతి నుంచి గవర్నమెంట్ బడులలో ఈరోజు టోఫుల్ క్లాసులు. 3వ తరగతి నుంచి ఈరోజు గవర్నమెంట్ బడులలో సబ్జెక్ట్ టీచర్లు. మొట్టమొదటిసారిగా ఇంగ్లీష్ మీడియమే కాదు, ఈరోజు ఏకంగా ఐబీ దాకా ఈరోజు ప్రయాణం. గతంలో ఎప్పుడూ జరగని విధంగా ఈరోజు పిల్లల చేతుల్లో బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్, అంటే ఒక పేజీ ఇంగ్లీషు, పక్క పేజీ తెలుగు, ఈ మాదిరిగా బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్ ఈరోజు మన పిల్లల చేతుల్లోనే ఈరోజు అందుబాటులోకి వచ్చాయి. బడులు తెరిచేసరికి విద్యా కానుక, బడులలో గోరుముద్ద, పిల్లల చదువులను ప్రోత్సహిస్తూ ఆ తల్లులకు చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా ఓ అమ్మఒడి, పూర్తి ఫీజులు కడుతూ ఏ తల్లి కూడా అప్పుల పాలు కాకూడదు, తమ పిల్లలను చదివించేందుకని పెద్ద చదువులకు పూర్తి ఫీజులు కడుతూ ఆ తల్లుల చేతుల్లోనే జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన. ఈరోజు రాష్ట్రంలో ఇంజనీరింగ్ చదువుతా ఉన్న పిల్లలు, డిగ్రీ చదువుతా ఉన్న పిల్లలు, మెడిసిన్ చదువుతా ఉన్న పిల్లలు ఏకంగా 93% మంది పిల్లలు ఈరోజు పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్తో ఈరోజు జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెనతో ఈరోజు పిల్లలు గొప్పగా చదివి పెద్దవాళ్ళు అవుతా ఉన్నారు అన్నది ఈ 59 నెలల కాలంలో జరుగుతూ ఉంది. మొట్టమొదటిసారిగా ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్తో ఆన్లైన్ సర్టిఫైడ్ కోర్సులు ఈరోజు మన డిగ్రీలకు అనుసంధానం. మొట్టమొదటిసారిగా మ్యాండేటరీ ఇంటర్న్షిప్ ఈరోజు మన డిగ్రీలలో భాగం. నేను అడుగుతా ఉన్నా, ఇవన్నీ చదువుల్లో మీ బిడ్డ తెచ్చిన ఈ విప్లవాలు, ఈ 59 నెలల కాలంలో మీ బిడ్డ తెచ్చిన విప్లవాలు గతంలో ఎప్పుడైనా జరిగాయా అని అడుగుతా ఉన్నది మీ బిడ్డ. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇవన్నీ ఈ 59 నెలల కాలంలోనే నా అక్క చెల్లెమ్మల ఆత్మగౌరవం నిలబడాలని, నా అవ్వ తాతల ముఖంలో చిరునవ్వు చూడాలని ఈ 59 నెలల కాలంలో మాత్రమే, మీ బిడ్డ పాలనలో మాత్రమే జరుగుతా ఉందన్నది గమనించమని కోరుతా ఉన్నాను. మొట్టమొదటిసారిగా గతంలో ఎప్పుడూ జరగని విధంగా మొట్టమొదటిసారిగా రైతన్నలకు పెట్టుబడికి సహాయంగా రైతన్న చేతిలో రైతు భరోసా. You know